అందరికీ వందనాలండి. ఈరోజు 26వ తారీఖు సోమవారం. ఈ ఉదయకాల సమయంలో దేవుడి ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి దేవుడికి ఘనత మహిమ కలుగుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుని ఒక పాట పాడుకుని దేవుని వాక్యం పూర్తి చేయాలనుకుంటున్నాము. ప్రార్థన. పరలోకమందున్న మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామమును స్తుతులు స్తోత్రములు తండ్రి. దేవా, అద్భుతములు చేయవాడు, ఆశ్చర్యకార్యములు చేయవాడు, ఉన్నది లేనట్టుగా లేనున్నట్టుగా చేయగలిగిన గొప్ప దేవుడు తండ్రి. నాయన, ఈరోజు ఈ ఏకుజామునే ఈ పాద సన్నిధిలో నాయన ప్రార్థన చేసుకోవడానికి, అలాగే పాట పాడుకోవడానికి, ఈ వాక్యము ధ్యానించడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప అవకాశం బట్టి వందనాలు తండ్రి. అలాగే నాయన, విదేశాల్లో ఉన్న తండ్రి నాయన, క్రీస్తు స్వరం ప్రార్థన గ్రూపులో ఉన్న వీళ్ళందరినీ జ్ఞాపకం చేసుకోండి. అందరికీ ఆరోగ్యం ఇచ్చి, బలం ఇచ్చి, శక్తినిచ్చి నడిపించండి. అలాగే నాయన, ఎక్కువ జాబునే దేవుడి భక్తి ధ్యాన పరిచయంలో వీళ్ళు జ్ఞాపకం చేసుకోండి. వారికి ఆరోగ్యములు, బలములు, శక్తి దయచేయండి. అలాగే మహిళగా ఇచ్చిన ప్రార్థన మందిరంలో వీళ్ళందరూ జ్ఞాపకం చేసుకోండి. వారికి ఆరోగ్యములు, బలములు, శక్తిని ప్రసాదించండి. అలాగే ఎవరైతే సత్యవాక్యములు సరిగా వివచించి ఉపదేశిస్తూ నాయన చెప్పబడుతున్న వాక్యానుసారంగా బ్రతుకుతున్నారో వారి కుటుంబాలన్నింటినీ కూడా దీవించి ఆశీర్వదించండి. అలాగే నాయన, ఆకలితో ఉన్న వారికి ఆహారములు, వస్త్రహీనతతో ఉన్న వారికి వస్త్రములను, మరి ముఖ్యంగా నాయన హాస్పిటల్లో అనేక రకమైన బాధలు, రోగాలతో బాధపడుతున్న బిడ్డలకు మీరే ఎవరో ఒకరు ప్రేరేపించి వారికి సహాయాన్ని పంపించారు. అలాగే వాక్యం జ్ఞానంలో విని, అలాగే ఈ పాట పాడుకుంటూ తెలిసి ఉండగా మీ నామాన్ని మహిమ తెచ్చి విధంగా మమ్మల్ని పాడుకున్నామని ఈ యొక్క మాట వింటున్నది బిడ్డలందరినీ విని వదిలేసేవారికి కాకుండా ఉన్న మాట ప్రకారంగా మీ జీవితం ప్రతి ఒక్కరికి దయచేయమని మా ప్రభుత్వంలో రాని యేసుక్రీస్తు వరకు మీ నామంగా ప్రార్థనగా అడిగి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. ఒక పాట పాడుకుని అప్పుడు మనం వాక్యపు ధ్యానంలో వెళ్ళిపోతాము. శాశ్వతమైనది, ఎంతో మధురమైనది నా పైన నీకున్న ప్రేమ, ఎనలేని ప్రేమ, ఎనలేని ప్రేమ. నిజమైన రక్షణవల్లి నీవే, నిజమైన సంతోషము నీలోనే.
నీ ప్రేమతో నీ పత్రికగా అతికాశనీయుడ దివ్యమైన నీ రూపులో జీవించుచున్నాను నీ ప్రేమతో నీ పత్రికగా శిథిలమై ఉండగా నీ రక్తంతో కడిగి నీ పోలికగా మార్చినావే నా యేసయ్యా శిథిలమై ఉండగా నీ రక్తంతో కడిగి నీ పోలికగా మార్చినావే నా యేసయ్యా నిజమైన ద్రాక్షవల్లి నీవే నిత్యమైన సంతోషము నీలోనే నా ప్రాణ ప్రియుడ శ్రేష్టమైన ఫలములతో అర్పించుచున్నాను సర్వము నీవే అర్పణగా నా ప్రాణ ప్రియుడ శ్రేష్టమైన ఫలములతో అర్పించుచున్నాను సర్వము వాడితో నివ్వగా ఆశ్రయమైతివి నీవు జీవకూటమై బలపరిచితివి నా యేసయ్యా వాడితో నివ్వగా ఆశ్రయమైతివి నీవు జీవకూటమై బలపరిచితివి నా యేసయ్యా నిజమైన ద్రాక్షవల్లి నీవే నిత్యమైన సంతోషము నీలోనే శాశ్వతమైనది ఎంతో మధురమైనది నాపైన నీకున్న ప్రేమ ఎనలేని నీ ప్రేమ ఎనలేని నీ ప్రేమ రమ్యమైన సీయోనుకే నన్ను నడిపించు నీ చిత్తమైన మార్గములో సాలేము రాజా రమ్యమైన సీయోనుకే నన్ను నడిపించు నీ చిత్తమైన మార్గములో
అలసిపోనీయక నన్ను నీ దివ్యాత్మతో నింపి ఆదరణకర్తవై నన్ను చేర్చు నీ రాజ్యములో. అలసిపోనీయక నన్ను నీదు ఆత్మతో నింపి ఆదరణకర్తవై నన్ను చేర్చు నీ రాజ్యములో. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిజమైన సంతోషము నీలోనే. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిజమైన సంతోషము నీలోనే. శాశ్వతమైనది ఎంతో మధురమైనది నాపైన నీకున్న ప్రేమ, ఎడలేని నీ ప్రేమ యేసయ్యా, ఎడలేని నీ ప్రేమ. వందనాలండి. దేవుడి మహాత్మను బట్టి, దేవుడు ఇచ్చిన గొప్ప అవకాశం బట్టి నిజమే ఆయనలో ఆనందం, ఆయనలో సంతోషం. కాబట్టి ఒక సంతోషకరమైన సమయంలో దేవుడి వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం, మనము ఆరాధించుకున్నాము. వాక్యంతో మనం ఆరాధించుకున్నాము. ఎందుకంటే దేవుడి మాట గొప్పది, దేవుడి మాట ఎంతో విలువైనది. రైట్, ఆ వాక్యబోధ్యాన్ని వెళ్ళిపోదామండి. కూడా జాగ్రత్తగా దేవుడి వాక్యాన్ని ధ్యానిద్దాము. ఎందుకంటే ప్రార్థన చేసుకున్నాము, చక్కగా పాట పాడుకున్నాము, దేవుని మహిమపరిచినట్టుగా. ఇప్పుడు దేవుడి వాక్యాన్ని కూడా ధ్యానిద్దాం. రైట్, దేవుడి వాక్యాన్ని ప్రశాంతమైన వాతావరణంలో దేవుడి వాక్యాన్ని వినడానికి ప్రతి ఒక్కరు కూడా సిద్ధపడి ఉన్నారని నేను భావిస్తున్నాను, ఆశిస్తున్నాను. అలాగే దేవుని వాక్యంలో మనం వెళ్ళగలిగితే ప్రేమ దేవుని వల్ల ప్రేమ సహిస్తుంది, ప్రేమ దయ చూపుతుంది. ఆ ప్రేమను కలిగి ఎవరైతే ఉంటారో వాళ్ళ జీవితంలో ఎలాంటి ఆశీర్వాదాలు పొందుకుంటారో అన్న అంశం మీద మనం మాట్లాడుకుంటూ వెళ్తున్నాం. ప్రేమ నీలో ఉండటం వలన నీకు కలిగే లాభాలు. నా ప్రియ సహోదరి సహోదరులరా, నీ మనస్సు అంతా కూడా ప్రేమతో నిండుకోవడం వలన మనకు కలిగే లాభాలు ఆలోచించినప్పుడు యోసేపు గారి యొక్క జీవితంలోకి మనం వెళ్ళాం కదండి. యోసేపు గారి యొక్క జీవితంలోనికి మనం వెళ్ళినప్పుడు అక్కడ మనం ఆలోచిస్తూ ఉండగా అక్కడ యోసేపు గారి గురించి కొన్ని విషయం తెలుసుకుని చుండగా ఆయనలో ప్రేమ నిండుగా ఉంది. ఒంటరి వల్ల ఏం జరుగుతుంది అని మనం పరిశీలన చేసినప్పుడు దేవుడు అతనికి తోడే ఉన్నాడు. విషయాన్ని జాగ్రత్తగా మనం ఆలోచించాలి. దేవుడు యోసేపుకు తోడే ఉండడానికి గల కారణం ఏంటంటే యోసేపు మనసు నిండా ప్రేమ ఉంది. అది సహించే ప్రేమ. మన అపోస్తలుడు పౌలు గారు 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయంలో ప్రేమ సహిస్తుంది అని అన్నారు కదా. ఆ ప్రేమ ఎవరిలో ఉంది? యోసేపు గారిలో మనకు కనిపించింది. కాబట్టి యోసేపు గారిని తన సహోదరులు అమ్మేసినా, గుంటలో పడేసినా,
చంపాలని ప్రయత్నం చేసినా దేవుడు యోసేపుకు తోడుగా ఉన్నాడు. యోసేపుని ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. యోసేపు వెళ్ళిన ప్రతి చోట కూడా ఆ వెళ్ళని కాడ ఆయనకే తోడై ఉండడమే కాకుండా చేసే పనిలో కూడా దేవుడు తోడై ఉన్నాడు. అతను చేసే ప్రతి పనిని ఆశీర్వదించేవాడు, దీవించేవాడు. అలా ఆ యొక్క ఐగుప్తు దేశంలో ఆ కుటుంబంలో యోసేపు ఉన్నప్పుడు కుటుంబానికి ఆశీర్వాదం వచ్చింది. ఇలాగా తను వేరే ఊరు వెళ్ళడం, తన భార్య అంటే వాండ్రమ్మ గారు యోసేపుని కోరుకోవడం, యోసేపుని అడగడం, యోసేపు ప్రేమతో నిండుకున్నాడు కనుక, దేవుని ప్రేమ తనలో ఉంది కనుక, అమ్మా ఇది చాలా తప్పు, ఇది చాలా తప్పు, కాబట్టి ఈ పాపము నేను చేయలేదు, ఎందుకంటే నా దేవుడు నన్ను చూస్తూ ఉన్నాడు, దేవుని ఎదుట నేను దుష్కార్యము చేయలేనని 39వ అధ్యాయంలో మనం చదువుకున్నప్పుడు చాలా క్లియర్గా అర్థమైంది. ఒక్కనొక దినంలో ఎవరు లేనప్పుడు తనని పట్టుకుంది ఆ యొక్క స్త్రీ. అప్పుడు వెంటనే ఆ యొక్క చొక్కా విప్పేసి పారిపోయాడు. అంటే పాపము నుండి పారిపోయాడు. ప్రేమ ఎప్పుడైతే మనలో ఉంటుందో మనం చెడుకు చోటే ఉంది. ఇంకా చెడు ఆలోచన కానీ, చెడు తలంపులు కానీ, చెడ్డ పనులకు కానీ మనం అస్సలు చోటివ్వము. చెడ్డ వాటికి దూరంగా పారిపోతాం. యోసేపు పారిపోయినట్టుగా ఇలా పారిపోయినందుకు, పాపానికి దూరంగా పారిపోయినందుకు, పాపములు పడలేనందుకు వీడికి ఏమైనా సన్మానం జరిగింది అక్కడ అని మీరు ఆలోచిస్తారంటే ఏం జరిగిందో ఈరోజు మనం పరిశీలన చేద్దాం. ఏమండి, చాలా జాగ్రత్తగా వాక్యాన్ని ధ్యానిద్దాము. ఎప్పుడైతే మనం వాక్యాన్ని ధ్యానిస్తున్నామో అంటే వాక్యాన్ని శ్రద్ధగా వింటే వాక్యము నీ హృదయంలో ఫలాన్నిస్తుంది. ఇంకా బాగా చెప్పాలని జీవితానికి గొప్ప వెలుగునిస్తుంది. అంత గొప్పది దేవుడి వాక్యం, అంత విలువైనది దేవుడి వాక్యం. రైట్, వెళ్ళిపోదాం. ఇంకా 39వ అధ్యాయము 12వ వచనంగా చదువుతున్నాను. 12వ వచనం. అప్పుడు ఆమె అతని వస్త్రమును పట్టుకుని తనతో శయనించమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకుని బయటికి పారిపోయాను. పాపం నుండి దూరంగా పారిపోతున్నాడు. నెక్స్ట్ 14వ వచనం, 13వ వచనం. అతడు తన వస్త్రమును ఆమె చేతులు విడిచిపెట్టి తప్పించుకుని పోవుట ఆమె చూచినప్పుడు తన ఇంట మనుషులను పిలిచి, చూడుడి, అతడు మనలను ఏం చేస్తున్నాడంటే, అతడు మనలను ఎగతాళి చేయుటకు ఒక ఎబ్రీని మన యొద్దకు తెచ్చి ఉన్నాడు. నాతో శయనింపవలెనని వీడు నా యొద్దకు రాగా నేను పెద్ద కేక వేసి తిని, నేను బిగ్గరగా కేక వేయట వాడు విని నా దగ్గర తన వస్త్రమును విడిచిపెట్టి తప్పించుకుని బయటికి పారిపోయినని వారితో చెప్పి. ఏమనింది? కదలింది. యోసేపు ప్రేమ చూపించాడు, పాపానికి దూరంగా పారిపోతుంటే అపవాదిగాడు ఉన్నాడు కదండి, వాడు వెళ్ళనివ్వడు. ఒకవేళ వెళ్ళిపోతే నీ మీద నిందలేస్తాడు. నువ్వు సత్యపు బాటలో, సత్యపు వాక్యంలో ముందు కొనసాగుతున్నప్పుడు నిన్ను దిగజార్చడానికి, నిన్ను ఇబ్బంది పెట్టడానికి అపవాదిగాడు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, కానీ అపవాదిగాడికి లొంగడానికి వీల్లేదు. ఇతని మీద లేనిపోని నింద మోపింది. అరే ఎవరో లేకపోవడం చూసి నన్ను పట్టుకున్నాడు, నీ పెద్ద కేక వేయగా తన వస్త్రమును విడిచిపెట్టి పారిపోయాడు. అప్పుడు చూడండి 16వ వచనం. అతని యజమానుని ఇంటికి వచ్చే వరకు అతన్ని వస్త్రము తన దగ్గర ఉంచుకునేను. అప్పుడు ఆమె తన భర్తతో ఈ మాటలు చొప్పున చెప్పెను, నీవు మన యొద్దకు తెచ్చిన ఆ ఎబ్రీ దాసుడు నన్ను ఎగతాళి చేయుటకు నా యొద్దకు వచ్చాను. నేను దగ్గరగా కేక వేసినప్పుడు వాడు తన వస్త్రమును నా దగ్గర విడిచిపెట్టి తప్పించుకుని బయటికి పారిపోయాను. కాబట్టి అతని యజమానుడు
ఇట్లు నీ దాసుడు నన్ను చేసినని తన భార్య తనతో చెప్పిన మాటలు వినప్పుడు కోపముతో మండిపడి, యోసేపు ఉండడం వలన ఆశీర్వాదం వచ్చిన సంగతి తెలుసు యజమానికి. అందుకే సమస్తము కూడా యోసేపు చేతులు పెట్టి తన దూర ప్రాంతానికి వెళ్ళాడు నమ్మకంతో. వచ్చేసరికి ఇలా చేశాడు అని తెలిస్తే ఎవరికైనా కోపం వస్తుందండి. మీకు విషయం చెప్పంటారా, నిజం చెప్పినప్పుడు దానికి బొమ్మ నమ్మరు. అబద్ధం చెప్తే మటుకు వెంటనే నమ్మేస్తారు. నిజానికి పవర్ ఉంది, కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఆ అబద్ధానికి పవర్ కనిపిస్తుంది. ఎక్కడైనా ఆనాడు యోసేపు గారు ఉన్న ఆ కాలంలో కావచ్చు, ఈనాడు మనం ఉన్న కాలంలో కావచ్చు, నువ్వు నిజం చెప్తే అంత త్వరగా ఎవరు నమ్మరు. అబద్ధం చెప్తే మటుకు వెంటనే నమ్ముతారండి. ఇంకా అబద్ధం చెప్తే అది ఎలా ఉంటుందంటే మొరగాడి సిమెంట్తో స్వాపేసినట్టే. నిజం చెప్తే దండ ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితులు, కాలమాన పరిస్థితులు, మనుషులు అర్థం చేసుకునే విధానం బట్టి ఆలోచిస్తే నిజం నిలకడమే తెలుస్తుంది, కానీ ముందు అర్థం కాదు. అబద్ధమైతే వెంటనే దాన్ని అర్థం చేసేసుకుని ఇంక వేరే వేరే చేసుకుంటూ ఉంటాడు. ఇక్కడ ఈ యజమానుడు కూడా భార్య చెప్పిన అబద్ధం మంచి కేసీపీ సిమెంట్తో స్వామేశ్వరంత బలంగా చెప్పిందండి. ఆయన నువ్వు ఎబ్రి దాసుని తీసుకొచ్చావు కదా, వాడి పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. నేను కేక వేయగా పారిపోయాడు, తన వస్త్రాన్ని పట్టుకుంటే నాకు దొరికింది, ఇదిగో వస్త్రం. నన్ను ఎగతాళి చేయాలనుకున్నాడు, నన్ను అవమానపరచాలనుకున్నాడు అని ఓరు నేడ్చేస్తే యజమాని చాలా కోపడ్డాడండి. అరే నీ మీద ఎంత బాధ్యత పెట్టాను, నేను ఎంత నమ్మకం పెట్టి నేను వెళ్ళిపోయాను, నీ మీద ఇంత నమ్మకం పెట్టుకుంటే, ఇంత నమ్మకంగా నేనుంటే నువ్వు నాకు చేసిన ద్రోహం ఏంటి? ఎవరికైనా కోపం వస్తుందండి, ఎవరికైనా కోపం వస్తుంది. అప్పుడు విడమరిసి చెప్పుకోవడానికి ఏమైనా అవకాశం ఉంది అక్కడ? ఎందుకంటే తన భార్య చెప్పింది. యోసేపు బయటవాడు, యోసేపు దాసుడు. యోసేపు నిజం చెప్పినా ఎవరు పట్టించు. ఒకవేళ నిజం చెప్పితే, ఒకవేళ ఏడిస్తే, బతిమాలుకుంటే విడిచిపెట్టి పంపించేదిలేమో, కానీ మౌనం వహించాడు అక్కడ. దేవుడు ఏమి మాట్లాడనివ్వలేదు యోసేపుని. యోసేపు నోరు మోయించేశాడు దేవుడు. నువ్వు అతనికి రీజన్ చెప్పాల్సిన పని లేదు, నువ్వు మాట్లాడవలసిన పని లేదని దేవుడే నోరు కట్టేశాడంటే. ఏమో ఒకవేళ మనిషి ఏమవుతుందో, ఏం చేస్తారో అని భయం వేసి, అయ్యా అలా కాదయ్యా, నేను దూరం వెళ్ళిపోతానయ్యా, ఇదిగో నేను చేయలేదయ్యా, కానీ ఎలా చేశారయ్యా, అయినా నన్ను క్షమించేయ్యా అని బతిమాలుకుంటే యజమాని ఒకవేళ జాలిపడి పంపేసేవాడేమో, వేరే ఇంటి పనికి వెళ్ళేవాడేమో, దూర ప్రాంతానికి వెళ్ళిపోయేవాడేమో. కానీ ఏమి మాట్లాడలేదు యోసేపు. ఏమాలోచిస్తున్నాడు యోసేపు? తండ్రి, ఇన్ని నిందలు వస్తున్నా, ఎన్ని అవమానాలు వస్తున్నా, నేను నీ ప్రేమ సహిస్తుందండి. తన యజమాన్ని ప్రేమించాడు, యజమానుడిని ప్రేమించాడు. ఎన్ని నిందలేస్తున్నా, ఎంత కోపం పడుతున్నా కూడా ఎక్కడ కూడా నీ భార్య తప్పు చేసింది అన్న మాట తన నోట రాలేదు. ఒకవేళ చెప్తే తన భర్త నమ్మేవాడేమో, కానీ అసలు ఆ ప్రేమ గొప్పదండి. ఇక్కడ యజమానుడి భార్య కూడా యోసేపు ప్రేమ సహించింది. అప్పుడు ఏం జరిగింది చూడండి ఒకసారి. 18 ఈయన దగ్గరగా కేక వేసినప్పుడు వాడు తన వస్త్రము నా దగ్గర విడిచిపెట్టి తప్పించుకుని ఇంటికి పారిపోయాడు. కాబట్టి అతని యజమానుడు ఇంట్లో, నేను నీ దాసుడు నన్ను చేసిన దాన్ని తన భార్య తనతో చెప్పిన మాట విన్నప్పుడు కోపంతో మండిపడి అతన్ని పట్టుకుని రాజు ఖైదీలు బంధింపబడి చెరసాలలో వేయించెను. అక్కడ అతడు చెరసాలలో ఉండెను. ఇప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడ పడ్డాడొచ్చు? ఒక ఇంటి కాడ అన్ని అధికారాలు కలిగి ఉన్న చోట నుంచి తీసుకొచ్చి ఎక్కడ పాడేశారు? చెరసాలలో పాడేశారండి. అంటే ప్రేమ సహించింది, తనకు చెరసాలే దిక్కైంది. కానీ చెరసాలలో కూడా ఏం జరుగుతుందో చూడండి, అద్భుతమైన మాట అక్కడ 21. అయితే యెహోవా యోసేపునకు తోడైంది.
అదే 39 ప్రారంభ వచనం 2వ వచనంలో కూడా ఏమన్నాడు? యెహోవా యోసేపుకు తోడై ఉండెను గనుక. అదే 39వ అధ్యాయము 21వ వచనంలో అయితే యెహోవా యోసేపుకు తోడై ఉండి, అక్కడ ఐగుప్తులు కొన్న తర్వాత దాసి వచ్చినప్పుడు దేవుడు తోడై ఉన్నాడు. చెరసాలలోనికి వెళ్ళిన తర్వాత కూడా దేవుడు తోడై ఉన్నాడు. ఎందుకు? యోసేపు ప్రేమ గొప్పదండి. ఏం జరిగింది చూద్దాం. అతని యొద్ద కనికరపడి అతని మీద అతని చెరసాల యొక్క అధిపతి కటాక్షం కలుగున్నట్లు చేసెను. చెరసాల అధిపతి ఆ చెరసాలలో ఉన్న ఖైదీలందరినీ యోసేపు చేతికి అప్పగించును. వారక్కడ ఏమి చేసినో అదంతయు అతడే చేయించువాడు. యెహోవా అతనికి తోడైండెను గనుక ఆ చెరసాల అధిపతి అతని చేతికి అప్పగించబడిన దేని గురించి విచారణ చేయక ఉండెను. అతడు చేయని యావత్తు యెహోవా సఫలమగునట్లు చేయను. దేవునికి మహిమ కలుగును గాక. అక్కడ ఇంటి దగ్గర కూడా అధికారం అంతా కూడా యోసేపుకు వచ్చేసింది. చెరసాల్లోకి వచ్చిన తర్వాత కూడా దేవుడి కటాక్షం చూపించి దేవుడు తోడై ఉండి అక్కడ చెరసాలలో ఉన్న ఖైదీలందరూ కూడా ఎవరి మాట వినాలట? యోసేపు మాట. ఏంటండి యోసేపు జీవితం ఇలాగా అంత అద్భుతంగా ఉంది. ఇటు కష్టాల్లో కూడా ఆనందం, కష్టాల్లో కూడా సంతోషం, కష్టాల్లో కూడా దేవుడు తోడుగా ముందుకు నడిపిస్తున్నాడు. ఎస్, నీ కష్టంలో నా కష్టంలో కూడా దేవుడు తోడుగా ఉంటాడంటే నీలో ప్రేమ ఉందా? ఇది మనం పెట్టుకోవాల్సింది. ఆ ప్రేమ నీలో ఉంటే, అది సహించే ప్రేమ అయితే, దయ చూపే ప్రేమ అయితే, ఇంకా మనం సహించే ప్రేమ ఇదంతా సహిస్తూ అదే చూస్తున్నాం. మనం దయ చూపిన ప్రేమ ఇంకా గొప్పగా ఉంటుందని యోసేపులో అది చూద్దాం. ఈ చెరసాలు ఏమైందో, చెరసాల అధికారం వచ్చిన తర్వాత చెరసాలలో ఉన్న ఖైదీలందరూ కూడా యోసేపు మాట వినాలి. ఏం జరిగిందో, యోసేపు ఏ పని ఎంత పని చేయాలి చెరసాలలో అందరూ కూడా ఏం చేస్తున్నారు? రేపు ఉదయకాల సమయాన్ని వాక్యాన్ని ధ్యానిద్దాం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ప్రేమ, సహించే ప్రేమ మనలో ఉండాలి. దేవుడి ప్రేమ మనలో ఉండాలి. ఆ ప్రేమని కుటుంబాన్ని కూడా ఆశీర్వదించుగాక. ఆమేన్. కళ్ళ వంచని ప్రార్థన చేసుకున్న ప్రార్థన. పరలోకమందున్న మా కన్న తండ్రి, నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామముతో స్తుతులు స్తోత్రములు తండ్రి. దేవా, ఇదిగో నా ఎంతవరకు కూడా మీ మాతో మాట్లాడిన విధానం అంటే వందనములు తండ్రి. యోసేపు ప్రేమ సహించి తన యజమాని భార్య అబద్ధమాడి లేనిపో నిందన మోపి యోసేపు మీద ఎన్నో మాటలు మాట్లాడినప్పటికీ కూడా యోసేపు మారు మాట్లాడలేదు తండ్రి. యజమానుడు కోపపడినప్పటికీ కూడా తిరిగి మాట్లాడలేదు తండ్రి. మౌనమైపోయాడు. తనలో ఉన్న ప్రేమ సహించింది. యజమాని మీద నింద మోపకూడదని, యజమాని మీద యజమానురాలని బయటకు ఏడ్చకూడదని తన నోరు మెదపకుండా ఎంత గొప్పగా ఉన్నాడు తండ్రి. నిజమే, అలాంటి బ్రతుకు జీవితం మేము కూడా కలిగి ఉండడు తండ్రి. మా మీద ఎవరి నిందలు మోపిన వారిని మేము తండ్రి శత్రువులుగా భావించకుండా మిత్రులుగానే చూసుకుంటూ వాళ్ళకి ప్రేమ చూపిస్తూ వాళ్ళకు ప్రార్థన చేస్తుంటే బాగా మా అందరూ కూడా దయచేయండి. ఈ వాక్యాన్ని వారికి వినగలిగే చెవి గ్రహించుకునే రోజు విన్న ప్రతి మాట మనకి భద్రం చేసుకుని వాటి ప్రకారం బతికి జీవితం ప్రతి ఒక్కరికి దయచేయండి. మా కొడుకులో రాని యేసుక్రీస్తు వరకు నేను మీ ప్రార్థన మనవరానికి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి ప్రేమ కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు పరిశుద్ధాత్మ నన్ను సాహసం ఇప్పుడు ఎల్లప్పుడూ